నమస్తే, వెల్కమ్ టు వార్తాకిరణం. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి కారణం రెడ్ బుక్ రాజ్యాంగమే. మాజీ మంత్రి ఆర్కే రోజా సెటైర్లు. హైదరాబాద్లోని సినీ ప్రముఖుల ఇల్లు, కార్యాలయాల్లో గత 4 రోజులుగా ఐటీ అధికారుల సోదాలు. చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రైవేటుకు రాసిచ్చేస్తున్నాడు. మాజీ మంత్రి సీదిలి అప్పలరాజు ఆగ్రహం. ఆ నివేదిక తర్వాతే మహిపాల్పై నిర్ణయం. మహేష్ కుమార్ గౌడ్ సీరియస్. ఇక డీటెయిల్స్ చూస్తే, పక్క రాష్ట్రాల్లో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, చంద్రబాబు ఖాళీ చేతులతో తిరిగి ఏపీకి వచ్చారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణమన్నారు. చంద్రబాబు దావోస్ టూర్ అట్టర్ ఫ్లాప్. పొరుగు రాష్ట్రాల వారు పెట్టుబడులతో వస్తుంటే చంద్రబాబు అండ్ కో కట్టుకథలతో ఏపీకి వస్తోందని రోజా దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ అడ్డొస్తాడని ఇక్కడే వదిలేసి, దానికి అవసరమైన మంత్రులను కూడా ఇక్కడే వదిలేసి తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవటం మనం గమనించాం. అంటే వీళ్ళు ఈ యొక్క దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే, ఈరోజు అందరి మధ్యలో ఒకటే, ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని. ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు. మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. అలాగే ఐపీఎస్ అధికారులు, సీనియర్ మోస్ట్ ఆంజనేయులు గారు, సంజయ్ గారు, ఠానా గారు, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా 7 నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, అలాగే హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా. అండ్ ముఖ్యంగా నారా లోకేష్ దావోస్కి వెళ్ళి సిగ్గు లేకుండా హైదరాబాద్లోని సినీ ప్రముఖుల ఇల్లు, కార్యాలయాల్లో గత 4 రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అయితే నేడు ఆయన ఆఫీస్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తీసుకెళ్లి సోదాలు నిర్వహించనున్నారు. వారితో పాటు దిల్ రాజుని కూడా తీసుకువెళ్లారు. అలాగే కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా వారితో తీసుకువెళ్లారు.
ప్రైవేటీకరణ మీద మమకారంతో P4 పేరుతో చంద్రబాబు అనుసరిస్తున్న విధానాల కారణంగా రాష్ట్రం 2450 మెడికల్ సీట్లు కోల్పోయిందని, మెడిసిన్ చదవాలన్న పేద విద్యార్థుల కలలు కలలయ్యాయని వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం ఎవరైనా రాష్ట్రానికి ఒక్క మెడికల్ సీటుకైనా పోరాడతారు, కానీ సీట్లను వద్దనే ప్రభుత్వం ఏపీలో ఉండటం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అన్నారు. సేఫ్ క్లోజ్ పేరుతో కూటమి ప్రభుత్వం మూసేసిన మెడికల్ కాలేజీలను త్వరలోనే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సందర్శించి వాటి నిర్మాణ నైపుణ్య స్థితిని మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇయర్కి ఒక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి మెడికల్ సీట్స్ కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇయర్ అంటే 24-25కి ఒక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా నిర్మాణాలని నియర్ కంప్లీషన్ స్టేజ్కి తీసుకొని రావటం జరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 25-26కి మరొక 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవటం జరిగింది. మరి మొన్ననే ప్రభుత్వం మారింది, మన అందరం చూసాం. ఏం జరిగిందో ఎలా జరిగిందో అని దాన్ని పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి 5 మెడికల్ కాలేజీలు కాకుండా మిగతా అన్ని కాలేజీల్లో కూడా ఎక్సెప్ట్ పాడేరు ఒక 50 సీట్లు మొదలుపెట్టారు. వాటన్నిటి నిర్మాణాలను కూడా స్టాప్ చేసి ఆ నిర్మాణాలు పాడవకుండా సేఫ్ లెవెల్ క్లోజర్ చేయాలని, అంటే ఆ పర్టికులర్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి నిర్మాణాలు పాడవ్వకుండా అవసరమైనటువంటి తాత్కాలిక నిర్మాణాలను పూర్తి చేసి సేఫ్ లెవెల్ క్లోజర్ చేసి వాటన్నిటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయాలన్నటువంటిది ఆ జీవో యొక్క సారాంశం. దీనికి చైర్మన్ ఏమో ఎంఎస్ఐడిసి ఎండి, ఏపీ ఎంఎస్ఐడిసి ఎండి చైర్మన్గా ఉంటారన్నటువంటిది దాని జీవోకి సంబంధించినటువంటి సారాంశం. దీన్ని గొప్పగా ఈనాడులో కూడా రాశారు. సేఫ్ క్లోజ్ వ్యయం 100 కోట్లు, సేఫ్ క్లోజ్కి సిఫారసు చేస్తూ, ఇది వీళ్ళు తీసుకున్న నిర్ణయం కాదు. మొన్న ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి రివ్యూలో ఆగస్టు 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో రివ్యూ తీసుకొని ఆ నిర్మాణాలన్నీ నాపేయండి, సేఫ్ క్లోజ్ చేయండి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేద్దాం, పీపీపీ మోడల్లో వాటిని టేకప్ చేద్దామని చెప్పి ఆయన చెప్పినారట. దానికి అనుగుణంగా ఈరోజు ఒక జీవో ఇవ్వటం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. ఈ రాష్ట్ర కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా, నాకు ఇష్టమైతే రేవంత్ రెడ్డి ఫోటో పెడతా అంటూ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ గూడెం మహిపాల్ రెడ్డి మాటలను తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కమిటీ రిపోర్ట్ ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొంత సమస్య ఉందని కమిటీ వేశామని, కమిటీ అన్ని విషయాలపై అధ్యయనం చేస్తుందని పీసీసీ చీఫ్ చెప్పారు. ప్రకారం 2015 నుంచి 2019 వరకు 0 ఒక్క రూపాయి పెట్టుబడి రాలే. మీకు ఇస్తాం ఈ లెక్కలు. ఇంత గొప్పగా ప్రజాపాలన చేశామని చెప్పుకునే నాయకుడు ఆధ్వర్యంలో దాదాపు 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు 0 మాత్రమే. 2020లో 500 కోట్లు మాత్రమే. 2021 సునామీ మనకి కరోనా ఇదంతా ఉండింది కాబట్టి ఓకే. 2022లో వచ్చింది 4250 కోట్లు మాత్రమే. 2023లో వచ్చింది 21,000 కోట్లు మాత్రమే. అన్నీ కలిపితే 25,750 కోట్లు మాత్రమే. ఘనమైన పాలన చేశామని చెప్పుకునే కేసీఆర్, కేటీఆర్, నేను ఇవాళ ప్రజల ద్వారా, మీ ద్వారా మీకు సవాల్ విసురుతా ఉన్నాను. మీరు ఎక్కడికంటే అక్కడికి, ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధము. మీరు 5 ఏళ్ళ తెచ్చిన విదేశీ పెట్టుబడులు 25,750 కోట్లయితే మేము కేవలం 2 ఏళ్లలో, పోయిన సంవత్సరం 40,232 కోట్లు, ఆల్రెడీ 18 సంవత్సరాలు గ్రౌండ్ అయినాయి. ఈ సంవత్సరం
రికార్డు స్థాయిలో 1,78,950 కోట్లు వ్యత్యాసం ఒక్కసారి ప్రజలు గ్రహించుకోవాలి. దానికి కారణం ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ఒక ప్రత్యేక ప్రణాళిక, ఒక దూరదృష్టి, దానివల్లే వచ్చాయని చెప్పక తప్పదు. మిత్రుల సంతోషం ఏంటంటే దావోస్లో తెలంగాణ పెవిలియన్ వద్ద విపరీతమైన రద్దీ. పెట్టుబడి పెట్టడానికి వచ్చినటువంటి సంఖ్యలో ఆ పెవిలియన్ వద్ద ఉన్న అట్టహాసము, ఆ ఉత్సాహం చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలకి కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మేటి సంస్థలకి, కొత్తగా ఏర్పడిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద, తెలంగాణ రాష్ట్రం మీద నమ్మకం, పెట్టుబడులు పెడితే సఫలమవుతామన్నట్టు ఒక ఆశ. దాని కారణంగానే ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన ఐటీ, ఎనర్జీ, సోలార్, ఎయిర్ స్పేస్, మౌలిక సదుపాయాల కల్పన, ఫార్మా, హెల్త్ కేర్ రంగానికి చెందినటువంటి కంపెనీలు రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువస్తామని దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం తమ అసమర్థత కారణంగా ఖాళీ చేతులతో తిరిగి వస్తున్నారని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. అంతర్జాతీయ వేదికపై ఏపీ బ్రాండ్ ఇమేజ్ ప్రదర్శనలో రాష్ట్ర బృందం విఫలమైందని ఆయన గుర్తు చేశారు. కేవలం ప్రచార యావకే పరిమితమై పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలకు విశ్వాసం కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం సిటీ ఆఫీసులో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గురువారం మీడియాతో మాట్లాడారు. గతంలో మేము వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళొచ్చినప్పుడు చెప్పాం, చాలా మంది చర్చించాం, 3-4 ఎంఓయూలు చేసుకున్నాం. తర్వాత జరిగినటువంటి ఎంఓయూల్ని గ్రౌండ్ చేశాం, ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. తీరా మీరు చేసింది నిన్న వెళ్ళి చేసింది ఏంటంటే, జేఎస్డబ్ల్యూ జిందాల్ వారు రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మీరు పెట్టకుండా వాళ్ళు తగిలేశారు బయటికి. ఆ పెట్టుబడి అంతా కూడా ఈరోజు మహారాష్ట్రకు పోయింది. లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేసి, మా ప్రభుత్వం మీద ఆరోపణ చేసి ఈరోజు 3.5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడుల్ని మీరు తరిమేశారు మొన్న జరిగినటువంటి సదస్సుల ద్వారా. కేవలం రాజకీయపరమైనటువంటి కక్షతో, కేవలం గత ప్రభుత్వంలో వారు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతామన్నారనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రానికి మీరు అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. పోనీ అదేం పొల్యూటింగ్ ఇండస్ట్రీ కాదు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతామని చెప్పి ఆ రోజు జిందాల్ ఆ రోజు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి ముందుకు వస్తే, ఈ పెట్టుబడులన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారు ముందుకు వచ్చారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిని తరిమేసేటువంటి కార్యక్రమం చేశారు. మీరు బ్రాండ్ ఇమేజ్ గురించి, రాష్ట్రం గురించి, రాష్ట్రం గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 మధ్యలో ఏదో అన్యాయం జరిగిపోయింది, రాష్ట్ర అభివృద్ధి కుండిపడిపోయింది అనేటువంటి తప్పుడు మాటలు మీరు చెప్పారే. పర్ క్యాపిటల్ ఇన్కంలో మాజీ మంత్రి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను కల్పించారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. చాలా విశేషమైనది, ఆరోగ్యానికి చాలా మంచి.
भवते सर्वस्याप्यै सर्वस्य नित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति गरुडा वरुणालय शतमानं भवति शतास्तीश्वर स्वामिनः प्रसाद सिद्धिरस्तो पुनर्दर्शन प्राप्तिरस्तो तथास्तु। ఈ నెల 25వ తేదీన రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రం వద్ద లోకల్ సెలబ్రిటీ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు సినీ కమెడియన్ భద్రం తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోకల్గా ఉండే యాక్టర్స్, సింగర్స్, డాన్సర్స్ను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు పృథ్వీరాజ్ తదితరులు పాల్గొంటారని అన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి. లోకల్ టాలెంట్ అంటే యాక్టర్స్, సింగర్స్, డాన్సర్స్ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, ఒక షో ఉండాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ లోకల్ సెలబ్రిటీ షోస్ అక్రాస్ ఏపీ తెలంగాణలో చేయాలి అన్నది నా ముఖ్య ఉద్దేశం. అందులో మొదటిది మన ప్రాంతంలో మన ప్లేస్లో మన రాజమండ్రిలో స్టార్ట్ చేయాలి, ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి ఆ అడుగు అని చెప్పేసి ఈ నెల 25 అంటే రేపు శనివారం మన ఆనం కళా కేంద్రంలో సాయంకాలం 5:30 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మన రాజమండ్రిలో ఉన్న లోకల్ టాలెంట్ ఎవరైతే బెస్ట్ యాక్టర్స్, సింగర్స్, డాన్సర్స్ వీళ్ళందరినీ పికప్ చేసి వీళ్ళందరి చేత రిహార్సల్ చేయించి వీళ్ళందరూ మనకి ఆ రోజున అంటే రేపు శనివారం పర్ఫామ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్కి ఫిలిం సెలబ్రిటీస్ హైదరాబాద్ నుంచి 30 years ఇండస్ట్రీని మనం అందరం ముందుగా పిలుచుకునే పృథ్వీరాజ్ గారు, కమెడియన్ సుదర్శన్ గారు, జోష్ రవి గారు, సూర్య గారు, అలాగే డైరెక్టర్ ప్రదీప్ గారు అని చెప్పేసి మన రాజమండ్రి. మొన్న రీసెంట్గా వికెట్ కవి అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ వచ్చింది జీలో, చాలా పెద్ద హిట్ అయింది. ఆ డైరెక్టర్ గారు ప్రదీప్ గారు. సో వీళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ ఆ ఈవెంట్కి వస్తున్నారు రేపు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకాలు ప్రజలకు అందేలా గ్రామ సభలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ సభలలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. అర్హులైన ప్రతి పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు. నగర్కల్ నియోజకవర్గంలో మా అన్న వేముల వీరేశం అన్న ఎమ్మెల్యే గారు ఆహ్వానం మేరకు ఈరోజు వెల్లంకి, వెల్మినేడు, రామన్నపేట గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి గ్రామ సభలు అటెండ్ అయ్యి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇప్పటి వరకు తీసుకున్న అప్లికేషన్లే కాకుండా రైతు భరోసాకు సంబంధించిన రేషన్ కార్డులకైనా ఇందిరమ్మ ఇల్లులకైనా ట్రాన్స్పరెంట్ గా ఇంకా అప్లికేషన్లు తీసుకొని ఎవరైతే అర్హులుర్రో అర్హులను 100% అర్హులకు వచ్చే విధంగా చూడాలని, అలాగే కాకుండా నాయకులకు కూడా ఇదే లైన్ ఇచ్చినాం. అవసరమైతే అన్ని పార్టీలు కలిసి మంచి చేయాలి. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రోజు మమ్మల్ని ప్రజల మధ్యనకి వెళ్ళి ప్రజా పాలన భాగంలో గ్రామ సభలు పెట్టమని చెప్పడం జరిగింది. ఈ గ్రామ సభలలో ముఖ్యంగా అధికారులు ఈరోజు అక్కడ ఒక అప్లికేషన్లే తీసుకోవడం కాకుండా ఎవరెవరు అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళని స్క్రూటినీ కూడా చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే నిజమైన లబ్ధిదారుడికి నష్టం జరగొద్దు. ఈ పాలనలో ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో నేను మా ఎమ్మెల్యే గారు ఈరోజు ఇన్ని గ్రామ పంచాయతీలు. పశ్చిమ గోదావరి జిల్లా అంతటా దశల వారీగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తామని కలెక్టర్ నాగరాణి ప్రకటించారు. భీమవరంలో ఫిబ్రవరి 1 నుంచి ప్లాస్టిక్ క్వారీ బ్యాగులు, డిస్పోజల్ టీ గ్లాసులను నిషేధిస్తున్నామని చెప్పారు. మరో దశలో మరిన్ని ప్లాస్టిక్ వస్తువులను అరికడతామని చెప్పారు. హోటల్స్, కర్రీ పాయింట్స్, ఫంక్షన్ హాల్స్ వద్ద డిస్పోజబుల్ ఐటమ్స్ స్థానంలో ప్రత్యామ్నాయ వస్తువులను తప్పక వినియోగించాలని స్పష్టం చేశారు. పర్మిట్ రూమ్స్ ఉన్నప్పుడు ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడేమో కలవల్లోకి ఎక్కడ పడితే దట్ ఈస్ వాల్యుబుల్ ప్లాస్టిక్ యాక్చువల్లీ రీసైక్లింగ్ వెళ్తున్నారు చెప్పుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఇందులో మీ దాంట్లో టీ కప్స్ అండ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్ని మీరు ప్లాస్టిక్ వాడకండి, క్యాన్సర్ అనేది మరొక కారణం కాకూడదు.
ఇప్పుడు మీటింగ్ జరిగిందంటే చెప్పండి. లైటింగ్ చాలా వస్తాయి, కొన్ని ఎట్లా కావలేము. రంజాన్ ఆర్డర్ ప్లాస్టిక్ కొన్ని పెట్టారు వాళ్ళు, ప్లాస్టిక్ పెట్టించారు. కర్రీ పాయింట్స్, బిర్యానీ పాయింట్స్, హోటలియర్స్ అందరూ కూడా ఆపాలి. ఒక మీల్స్ ప్యాకెట్ తీసుకుంటే సార్ 10 కవర్స్ వస్తాయి సార్. ఒక మీల్స్ ప్యాకెట్ ఒక భోజనం చేసరికి 10. ఇవన్నీ ట్రై చేస్తాం అనుకున్నాను, ఫెయిల్ అవుతుంది. ఆల్టర్నేటివ్స్, దీనికి ఆల్టర్నేటివ్ ఉంది. కర్రీ పాయింట్ కి ఆల్టర్నేటివ్ వస్తుంది. అంత కంపెనీ మొత్తం చెప్పాలి. బ్యాంబూది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.